వెల్కమ్ టు శ్రీ సాయి స్టూడియో. మన ఛానల్లో 9,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇంకా అలానే షేర్ చేస్తూ వాళ్ళని కూడా షేర్ చేయమని చెప్పండి. మనం చేసుకుంటున్న ఈ చిన్న ఆర్ఎస్ అగర్వాల్ అనే ప్రాబ్లమ్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మీ సహకారం మాకు ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇక కాంపౌండ్ ఇంట్రెస్ట్లోని సెకండ్ పార్ట్ని చూసుకున్నాం. ఇప్పుడు అందులో 11th క్వశ్చన్ చూడండి. ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ కలిపే విధంగా 1200పై ఒక సంవత్సరంలో 10% పర్ యానం రేటుతో అయ్యే ఎస్ఐసిఐల బేరం ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. చూడండి, ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ కలపాలి. అంటే ఇక్కడ చూడండి, అర్ధ సంవత్సరం అంటే మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఫార్ములా ఏం చేసుకుంటామో మనకు ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో చాలా సార్లు చూసుకున్నాము. ఓకేనా. ఇక ఎస్ఐకి వచ్చేసి మనం ఏం తీసుకుంటాము, PTR/100 తో మనం కనుక్కుంటాము. ఓకేనా. చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఐ అండ్ సిఐ ఆన్ 1200 ఫర్ 1 year at 10% per annum రికార్డ్ ఆఫ్ ఇయర్లీ ఈజ్. అంటే చూడండి, ఫస్ట్ నేను ఎస్ఐ కనుక్కుంటున్నాను. చూడండి, ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు PTR/100 మనకు ఫార్ములా. సో నాకు ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి 1200 ఉంది, ఇంటూ టైం వచ్చేసి 1 year అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10, అలాగే డివైడెడ్ బై 100. సో 0 గెట్స్ క్యాన్సల్, ఈ 0 గెట్స్ క్యాన్సల్. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 120 రూపీస్ పర్ ఇయర్ అనేది పే చేయడం జరుగుతుంది. ఓకేనా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూసుకుంటే మనము ఏం చేసుకుంటాం, ఇక్కడ మనకు ఫార్ములా ఏముంటుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ లోని, CI ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ 1 ప్లస్ R/2/100 టు ది పవర్ ఆఫ్ n. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్, ఇక్కడ R/2 ఎందుకు తీసుకున్నాను అంటే ప్రతి అర్ధ సంవత్సరం అని మెన్షన్ చేశాడు కాబట్టి. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1200 ఇంటూ, చూడండి R/2 అంటే ఎంత అవుతుంది, 5 అవుతుంది. ఓకేనా. సో మనం దీన్ని ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది, 5/100 కాబట్టి. సో 1/20 అంటే 21/20 అనేది మనకు ఎల్సిఎం వస్తుంది. సో ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు వస్తుంది, 2 times. ఎందుకంటే ఇయర్లీ చూసుకున్నప్పుడు హాఫ్ ఇయర్లీ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. హాఫ్ ఇయర్లీ అంటే ఇయర్ లో చూసుకుంటే 2 times వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 21/20, 21/20. సో ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ చేసేస్తున్నాను. 2 6 అదే విధంగా 2 3 ఎంత అవుతుంది, 21 into 21 is equals to 441 into 3. So that is equals to 3 1s are 3, 3 4s are 12 కాబట్టి 2 ఉంటుంది అండ్ 1 ఇటు వచ్చేస్తుంది. 1323 రూపీస్ అనేది మనకి అమౌంట్ వచ్చింది. ఓకేనా, టోటల్ అమౌంట్. బట్ ఇక్కడ మనకి అమౌంట్ ఫార్ములా అండి. ఓకేనా. అండ్ ఇక్కడ దానికి ఇప్పుడు మనం ఏం చేసుకుంటాం, మనకు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అన్నట్టు, అసలు ఎంత ఉంది 1200 కాబట్టి మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చినట్టు 123 రూపీస్ అనేది మనకు సిఐ ద్వారా వచ్చిన ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు ఎస్ఐలో నాకు ఎంత వచ్చింది, 120 రూపీస్ అనేది రావడం జరిగింది. ఈ రెండింటి మధ్య భేదం ఎంత ఉంది, నాకు 3 రూపీస్ అనేది ఉండడం జరిగింది కాబట్టి వాటి రెండింటి మధ్య భేదం అనేది 3 రూపీస్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాను. 30,000 రూపాయలపై 7% పర్ రేటుతో సిఐ మనకు ఆల్రెడీ ఇచ్చేసాడండి, 4,347 అన్నాడు. కాబట్టి సంవత్సరంలో పట్టిన కాలం అంటే ఇక్కడ మనకు టైం అనేది అడగడం జరుగుతుంది. చూడండి, టైం అడుగుతున్నాడు కాబట్టి. సో చూడు, క్వశ్చన్ చూసుకోండి ఇంగ్లీష్లోని, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 30,000 at 7% ఈజ్ 4,347. ద పీరియడ్ ఈజ్ అని అడిగాడు. అంటే టైం ఎంత అని చెప్పి మనల్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. సో దీనికి మనము నార్మల్గా ప్రాసెస్ వెళ్ళాలంటే మనం ఏం తీసుకుంటాము అంటే ఫార్ములా మనకు P ఇంటూ అన్నిటికీ ఇదే వాడుకుంటూ వస్తామండి. ఓకేనా. ముందు నుంచి కూడా చెప్తున్నాను, ఇందులోని ఫార్ములాస్ అనేది ఇంపార్టెంట్ అని. ఓకేనా. సో P ఇంటూ 1 ప్లస్ R/100 టు ది పవర్ ఆఫ్ n మైనస్ ప్రిన్సిపల్ చేస్తున్నాను. ఎందుకు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మళ్ళీ నాకు లాస్ట్కి వచ్చేటప్పటికి ఈ అమౌంట్ వచ్చిన దాంట్లో నుంచి మైనస్ ప్రిన్సిపల్ తీసేయాల్సిందే కదా. సో ఇక్కడే డైరెక్ట్ CI ఈజ్ ఈక్వల్స్ టు -P అని చెప్పి రాసేసుకున్నాను. సో నాకు ప్రిన్సిపల్ వచ్చేసి 30,000. ఓకేనా, 30,000 అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, నాకు 4,347 అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంటూ ఇక్కడ చూడండి, ఆర్ ఎంత ఇచ్చాడు, మనకు 7% అన్నాడు. సో మనకు టోటల్ చేసుకుంటే ఎంత వస్తుంది, 107/100 టు ది పవర్ ఆఫ్ ఎన్ని సంవత్సరాలు మనకు కనుక్కోవాలి కాబట్టి n అలాగే ఉంటుంది, -30,000. ఓకే. సో ఈ 30,000 పంపిస్తే నాకు 34,347 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ అటు వస్తే పాజిటివ్ అవుతుంది. అండ్ ఇక్కడ మల్టిప్లికేషన్ అంటే వెళ్తే డివిజన్ అవుతుంది కాబట్టి అది ఏమవుతుంది, టోటల్లీ 34,347/30,000 ఈజ్ ఈక్వల్ టు 107/100 టు ది పవర్ ఆఫ్ n అవుతుంది. చూడండి, ఇది 3 టేబుల్లోని 10,000 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇది వచ్చేసి 1 అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు 4 ఉంది కాబట్టి అగైన్ 1 వస్తుంది. సో 13 అయిపోయింది కాబట్టి 4 టైమ్స్ అగైన్ 1 వస్తుంది. సో మనకు మళ్ళీ 2 వస్తుంది కాబట్టి ఎంత వచ్చింది అంటే 1
11,449/10,000 అనేది రావడం జరిగింది. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 107/100 అన్నాడు. సో ఇప్పుడు నేను చూడండి 107 స్క్వేర్ నాకు వాల్యూ అవుతుంది. ఎందుకు అంటే 107కి ఆల్రెడీ వీటికి సంబంధించిన స్క్వేర్ సంబంధించిన చిన్న వీడియో ఉంది చూడండి. 107 అంటే దీన్ని డబల్ చేసుకుంటే 114 అవుతుంది. అండ్ 7 స్క్వేర్ 49. సింప్లీ నేను ఏం రాసుకుంటాను, 107/100 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 107/100 రాస్తాను. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు నాకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని టైమ్స్ అని వచ్చింది, 2 టైమ్స్ అనేది రావడం జరిగింది. ఓకేనా, ఇంత ప్రాసెస్ కాకుండా సింపుల్గా చేయాలి అంటే ఎలా అంటే, ఇప్పుడు చూడండి ఫస్ట్ నాకు ఎంత అమౌంట్ ఉంది, 30,000 అమౌంట్ ఉంది. ఓకే, ఇట్లా కనుక్కొని వెళ్దాం ఒకసారి. ఎన్ని ఇయర్స్ అవుతుందో నాకు తెలియదు కాబట్టి 3 సార్లు వేసుకుంటాను. ఓకేనా, ఫస్ట్ ఇయర్లోని 30,000 మీద 7% అంటే ఎంత అవుతుంది, 3 7s 21 అంటే 2,100 అవుతుంది. అగైన్ నెక్స్ట్ ఇయర్కి ఏం చేసుకుంటాం మనము, ఈ 2,100 మీద అగైన్ మనం 7% తీసుకుంటాం కాబట్టి సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 21 × 7 అంటే 147. సో దీనికి 147 యాడ్ చేసుకుంటే 2,247 వచ్చింది. సో చూడండి రెండింటిని యాడ్ చేసుకుంటే మనకు 4,347 ఇక్కడే వస్తుంది చూడండి, 2,100. సో 7 4 3 4 చూడండి 4,347 అనేది నాకు ఇక్కడ వచ్చేసింది. ఎన్ని ఇయర్స్ కొని వచ్చింది అంటే 1 ఇయర్కి 2,100 వచ్చింది, సెకండ్ ఇయర్కి దాని మీద చూసుకుంటే నాకు ఇక్కడ ఆన్సర్ వచ్చింది. సో ఈ విధంగా వెళ్ళిపోయినా కానీ పర్లేదు. సో బట్ మనకు ఫార్ములా బేస్లో మనకి ఇంపార్టెంట్ అనుకుంటే ఈ మెథడ్ చూస్ చేసుకున్నా కూడా పర్లేదు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 38 1200పై 2 సంవత్సరాలలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడండి, మళ్ళీ సేమ్. ఓకే, అయితే వడ్డీ రేట్ ఎంత అండి, ఇందాక కాలం అన్నాడు, ఇప్పుడు మనకు వడ్డీ రేట్ అంటున్నాడు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ అండి. అట్ వాట్ రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ యానం విల్ సమ్ ఆఫ్ 1,200 బికమ్ 1,348 రూపీస్ 32 పైసా ఇన్ 2 years. సో ఫస్ట్ నాకు ఫార్ములా CI is equals to ఏమని రాసుకుంటాం, P × 1 + R/100 అంటారు. సో దాన్ని నేను డైరెక్ట్గా వేసేసుకుంటున్నా, నాకు అమౌంట్ ఇచ్చాడు కాబట్టి 1348/32. ఓకేనా, సో ఇక్కడ పాయింట్ ఒక 2 zeros ఉన్నాయి కాబట్టి నేను కింద 100 వేసుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, 1,200 × 1 + R/100. సో నాకు ఇక్కడ కనుక్కోవాల్సిందే నేను R. సో నేను ఏం చేసుకుంటాను, 1 + R/100 2 years అన్నాడు కాబట్టి 2 years తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ 1,200 అటు తీసుకెళ్ళిపోతాను నేను. అప్పుడు ఏమవుతుంది నాకు, దట్ ఈస్ ఈక్వల్ టు 1,34,832 ఈజ్ డివైడెడ్ బై, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ ఇంకా 2 zeros వస్తాయి కాబట్టి దట్ ఈస్ ఈక్వల్స్ టు 1,20,000 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 1 + R/100 నెక్స్ట్ చూసుకుంటే ఇటువంటి ఎప్పుడైనా మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, డైరెక్ట్లీ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సార్ చూద్దాం 12 టేబుల్లో ఇది పోతుందో లేదో. ఓకేనా, 12 1s 12 కాబట్టి 1 టైం కాబట్టి ఇక్కడ 1 వచ్చింది. అగైన్ 12 1s 12 కాబట్టి నెక్స్ట్ 28 అయింది. సో 12 2s 24 కాబట్టి 43, 12 3s 36 కాబట్టి నాకు 72 వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎన్నిసార్లు 1,1,236/10,000. ఓకేనా, ఎందుకంటే 12 1s 12, రిమైనింగ్ 4 zeros అలాగే వస్తాయి. సో ఇప్పుడు నేను దీన్ని ఏం రాసుకోవచ్చు, 1,1,236/10,000 నేను ఏం రాస్తాను అంటే ఈ వాల్యూ చూడండి. అగైన్ నాకు ఇక్కడ ఒకసారి చూసుకుంటే చూడకండి, ఇక్కడ డైరెక్ట్ చూడండి 1,1,236 కదా. సో 106 హోల్ స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే 112 అంటే 106 × 106 ఏమవుతుంది అంటే ఈ 6 యాడ్ చేసుకుంటే 112 అవుతుంది. అగైన్ 6 స్క్వేర్ వచ్చేసి 36. సో ఆ విధంగా చూసుకుంటే మనకు ఏమవుతుంది ఆన్సరు, 106/100 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 + R/100 ఓకేనా. సో దెన్ నాకు ఏం మిగులుతుంది, ఇక్కడ ఈ 100 కింద దీనికి ఎల్సిఎం తీసుకుంటాం. ఓకేనా, సో 106/100 ఈజ్ ఈక్వల్స్ టు 100 + R/100. సో ఇప్పుడు 0 ఇక్కడ 100 క్యాన్సల్. సో R వచ్చేసి నాకు ఎంత వస్తుంది, 6% అనేది మనకు రావడం జరుగుతుంది. ఓకేనా, ఇవన్నీ కూడా ఫార్ములా వేసండి. సో అందుకని చెప్పి కొంచెం చిన్న లెంతీ అనిపిస్తుంది. ఇంకోటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెనేషన్స్ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కాబట్టి మనకు లెంతీ అనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ 40th క్వశ్చన్కి వెళ్ళిపోదాము. 3 సంవత్సరాల్లో 6.14% పర్ యానం రేట్తో ప్రతి సంవత్సరం వడ్డీ కలిపే పద్ధతిలో మొత్తంగా వచ్చినది ఇంత అయితే అసలు ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, సో సేమ్ ఇంతకు ముందు క్వశ్చన్ అండి.
ఇచ్చేసాడు. బట్ ఇక్కడ మనకి ఇంతకు ముందు టైం అయిపోయింది, ఆర్ అయిపోయింది, ఇప్పుడు పి అడుగుతున్నాడు. ఓకేనా. సో నేను దీన్ని ఏం రాసుకుంటాను, సింప్లీ మనకు 4913 ఈజ్ ఈక్వల్ టు మనకు పిఏ కనుక్కోవాలి కాబట్టి పి వాల్యూ అలాగే పెట్టేసి పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 అంటే ఇక్కడ ఎంత అవుతుంది, 2 4 6 24 25 బై 4 కిందికి వచ్చేస్తుంది కాబట్టి 400 అవుతుంది. టు ది పవర్ ఆఫ్ ప్రతి సంవత్సరము అన్నాడు. అలాగే ఎన్ని సంవత్సరాలు అంట, 3 సంవత్సరాలు అన్నాడు. ఓకేనా. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 3. నా ఇప్పుడు దీన్ని 25 1s 25 16s వెళ్ళిపోతుంది. సో 4913 ఈజ్ ఈక్వల్స్ టు పి ఇంటూ చూడండి 16 ఎల్సిఎం అవుతుంది. సో 17 అవుతుంది. డైరెక్ట్ నేను ఏం రాసుకుంటాను దీన్ని 17/16 ఇంటూ 17/16 ఇంటూ 17/16. సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఇటు వచ్చేటప్పటికి డివిజన్ అయిపోతాయి. సో యొక్క డైరెక్ట్ పోతుందేమో చెక్ చేద్దాము. 17 1s 17 17 2s 34. సో మనకు 151 మిగులుతుంది. సో అగైన్ మనం ఇక్కడ చూసుకుంటే 17 8s అవుతుంది కాబట్టి అగైన్ మనకు 15 మిగులుతుంది. సో 289 టైమ్స్ అనేది క్యాన్సిల్ అయింది. అగైన్ ఈ 17లోని 17 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 17 క్యాన్సిల్ అయిపోతుంది. సో దెన్ పి ఈజ్ ఈక్వల్స్ టు 16 ఇంటూ 16 ఇంటూ 16. నేను మల్టిప్లికేషన్ చేయడం కంటే సింపుల్ ఏం చేస్తాను, 2 to the power of 4 ఇంటూ 2 to the power of 4 ఇంటూ 2 to the power of 4 అంటే 2 to the power of 12. 2 to the power of 12 కాబట్టి నాకు 2 to the power of 10 వాల్యూ ఈజీ ఎంత 1024. సో దీన్ని డబల్ వేసుకుంటే 2048, దాన్ని డబల్ వేసుకుంటే 4096 అనేది మనకు ప్రిన్సిపల్ అమౌంట్ వస్తుంది. ఓకేనా. సో ఇది మీకు లెంతీ అనిపిస్తే మీరు నార్మల్ మల్టిప్లికేషన్ చేసుకొని వెళ్ళిపోయినా పర్లేదు, మనకి ఇదే ఆన్సర్ అనేది వస్తుంది. బట్ కొంచెం ఇక్కడ లాజికల్గా ఆలోచిస్తే 2 to the power of 10 వాల్యూ సింపుల్గా ఉంటుంది కాబట్టి సో దానికి డబల్ వేసుకుంటే 2 to the power of 11, దాన్ని డబల్ చేస్తే 2 to the power of 12 అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాము. 2 సంవత్సరాల తర్వాత 4% పర్ యానం కాంపౌండ్ ఇంట్రెస్ట్తో 169 మొత్తంగా అయ్యే డబ్బుకు ప్రస్తుత విలువ ఎంత అన్నారు. అంటే ఎంత ఇచ్చని చెప్పేసి మనం అడగడం జరుగుతుంది. సో ద పర్సెంట్ వర్త్ of 169 rupees due to in 2 years at 4% per annum compound interest is. సో సింప్లీ ఇంతకు ముందులాగే మనకు 169 ఇచ్చేసాడు. సో పి మనం అనుకోవాలి. ఓకేనా. పి ఇంటూ ఇక్కడ మనకు 4% అన్నాడు. నేను మళ్ళీ అదంతా రాయకుండా సింపుల్గా ఏం రాసుకుంటాను అంటే 104/100 to the power of 2 రాసేసుకుంటాను. సో 169 ఈజ్ ఈక్వల్ టు సో పి ఇంటూ 26/25 ఎందుకంటే 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందండి. చూడండి 26/25. సో 169 ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 26/25 26/25 వచ్చింది. సో ఈ 116 అనేది 13 స్క్వేర్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 26 అనేది 13 2s పోతుంది కాబట్టి 13 2s 13 13s అగైన్ ఇక్కడ 13 2s అవుతుంది. సో నాకు ఏమొచ్చింది అంటే పి ఈజ్ ఈక్వల్ టు లేకపోతే డైరెక్ట్లీ ఇక్కడ మిగిలిన 25 ఇంటూ 25 పంపించేసుకుంటాం కాబట్టి పి ఈజ్ ఈక్వల్స్ టు 25 ఇంటూ 25/2 ఇంటూ 2 అనేది మనకు రావడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే 625/4 అనేది మనకు వస్తుంది. సో దీన్ని మనము డివైడ్ చేసేసి వేసుకుంటే అది మనకు ప్రజెంట్ వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా. సో ఎంత ఉంటుంది అంటే 4 15s 60 కాబట్టి 15 వస్తుంది. సో 4 3s 15 4 3s 12 కాబట్టి నెక్స్ట్ మనకి ఇక్కడ 2 మిగులుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 153 రూపీస్ 50 పైస్ అనేది మనకు అమౌంట్ రావడం జరుగుతుంది. ఓకేనా. సారీ ఇక్కడ మనకు రైట్ ఎందుకు అంటే ఇక్కడ మనకు లాస్ట్లో చూసుకుంటే 62 కాబట్టి 15 నెక్స్ట్ ఇక్కడ మనకు 2 అనేది మిగులుతుంది 25 కాబట్టి సో దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకు 6 టైమ్స్ పోతుందండి 156 అండ్ నెక్స్ట్ ఇక్కడ నాకు 1 ఉంటుంది కాబట్టి 2 అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. చూడండి చిన్న చిన్న క్యాలిక్యులేషన్ కూడా మిస్టేక్ అవుతున్నాయి. సో ఇటువంటివి కావద్దు. ఓకేనా. లాస్ట్ మూమెంట్లోని. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనము. అర్ధ సంవత్సరానికి వడ్డీ కలిపే విధంగా 800 అసలు 10% పర్ యానం రేటుతో 926.10 మొత్తంగా ఎన్ని సంవత్సరాలకు అవుతుందని చెప్పేసి అడుగుతున్నారు. ఓకేనా. సో ఇప్పటి వరకు మనకు ప్రతిసారి కూడా ఏమడిగారు అంటే ఒకసారి కాలం అడిగారు, ఆ తర్వాత రేట్ అడిగాడు, ఆ తర్వాత ప్రిన్సిపల్ అడిగాడు. ఇప్పుడు మనకు టైం ఎన్ని సంవత్సరాలకు అవుతుందని చెప్పేసి అనుకున్నాను. ఓకేనా. ప్రతి అర్ధ సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేస్తూ పోతే ఎన్ని సంవత్సరాలకు అవుతుందని చెప్పేసి మనం అడుగుతున్నారు. సో మనకు ఏం తీసుకుంటాము, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎంత ఇచ్చాడు మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 926.10 బై ఏం చేసుకుంటారు 100 రాసుకుంటారు ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ అంటే ఎంత వాల్యూ ఉంది అది 800 ఉంది ప్లస్
1 ప్లస్ r వచ్చేసి నాకు 10% కాబట్టి సో 110/100 కాబట్టి డైరెక్ట్లీ 21/20 రాసేసుకుంటాను టు ది పవర్ ఆఫ్ ఏమవుతుంది మనకి ఇక్కడ ప్రతి అర్ధ సంవత్సరానికి అంటున్నాడు కాబట్టి 2n అవుతుంది. సో ఇక్కడ 800 తీసుకొచ్చేసుకుంటే మనకు 92610/80,000 అనేది అవ్వడం జరుగుతుంది ఈజ్ ఈక్వల్ టు 21/20 టు ది పవర్ ఆఫ్ 2n అవుతుంది. చూడండి ఇటువంటి కొంచెం క్యాలిక్యులేషన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఏదైతే ఉంటుందో మనకు ఆర్హెచ్ఎస్ సైడ్ సేమ్ దానికి సంబంధించి ఇటువంటి టు ది పవర్ ఆఫ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దానికి సంబంధించిన స్క్వేర్ ఆఫ్ క్యూబ్ ఇటు సైడ్ ఉంటుంది. సో మనం చూసుకుందాము 2 టు ది పవర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్స్ టు మనకు 8 ఉంటుంది అంటే 20 క్యూబ్ 80,000 అయ్యింది. అదేవిధంగా 21 క్యూబ్ చెక్ చేద్దాం ఒకసారి. 21 × 21 441 ఇంటూ 21 వేసుకుంటే 1 వస్తుంది, దెన్ 6 వస్తుంది, దెన్ ఆఫ్టర్ ఇక్కడ మనం చెక్ చేసుకుంటే 4 1 4 అండ్ 6 వచ్చింది. అదేవిధంగా సో నెక్స్ట్ ఇక్కడ మనకు 4 1 4 అండ్ 12 వస్తుంది కాబట్టి 2 అండ్ 1 మిగులుతుంది కాబట్టి 9261 అంటే 21 క్యూబ్గా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు అంటే ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేసుకుంటాం కాబట్టి రిమైనింగ్ టర్మ్స్ ఓకేనా. సో 21/20 ఇక్కడ కూడా 21/20 టు ది పవర్ ఆఫ్ 3 వస్తుంది కాబట్టి దీని కింద బేస్ ఈక్వల్ అయిపోతాయి కాబట్టి డైరెక్ట్లీ 2n ఈజ్ ఈక్వల్స్ టు 3 అని తీసేసుకుంటాం. దెన్ n ఈజ్ ఈక్వల్స్ టు 3/2 అంటే 1/2 అంటే 1.5 ఇయర్లోకి అది అనేది ఈ విధంగా అవుతుందని చెప్పేసి మనం కనుక్కున్నాం. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 17th వన్. కొంత అసలుపై 2 సంవత్సరాలకు 12 రేటుతో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 510 అయితే అదే అసలుపై అదే కాలానికి అదే రేటుతో అయ్యే ఎస్ఐ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి ఇఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ 2 years at 12 per annum is 510 rupees, the simple interest on the same sum at the same rate and the same period is అనేది మనకు అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి ఫస్ట్ మనకు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. సో వచ్చిన మనకు ఫస్ట్ ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత అన్నాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది మనకు 510 అయితే మనం ప్రిన్సిపల్ కనుక్కోవచ్చు కదా. సో మనం ఫస్ట్ ప్రిన్సిపల్ కనుక్కుందాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 510 ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ 1 ప్లస్ ఇక్కడ మనకు చూడండి 12 1/2 అంటే అగైన్ 25/2 వస్తుంది. సో దాన్ని నేను ఏం రాసుకుంటాను 25/200 అవుతుంది కాబట్టి సారీ నీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 1 ప్లస్ 25/200 టు ది పవర్ ఆఫ్ ఎన్ని ఇయర్స్ అన్నారు 2 years అనేది అనడం జరిగింది. సో ఇదేమవుతుంది 510 ఈజ్ ఈక్వల్స్ టు p ఇంటూ ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ 8 టైమ్స్ అనేది పోతుంది కాబట్టి సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 9/8 ఇంటూ 9/8 అనేది రావడం జరుగుతుంది. ఓకే సో ఇక్కడ మనం చేసుకున్న చిన్న మిస్టేక్ ఏంటి అంటే చూడండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ మనకు -p తీసుకోవాలి కదా. సో ఈ -p అటు వెళ్ళిపోతే ఏమవుతుంది +p అవుతుంది. సో 510 + p ఎందుకు అంటే చూడండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ కదా. సో 510 + p ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ 9/8 ఇంటూ 9/8 అవుతుంది. సో ఇక్కడ మనము ఇక్కడ 8 × 8 ఏమవుతుంది 64 అవుతుంది. సో ఈ 64 ఇక్కడ తీసుకెళ్ళి మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందో చెక్ చేద్దాము. 510 × 64 అన్నారు కదా. సో ఆ వాల్యూ ఎంత అవుతుంది 64 కాబట్టి 4 0s are 0, 4 1s are 4, 26 2 వస్తుంది కాబట్టి 32,640 అనేది మనకు రావడం జరుగుతుంది. ఓకేనా 32,640 ప్లస్ 64p ఈజ్ ఈక్వల్స్ టు 81p. దెన్ ఇది ఇక్కడ తీసుకొస్తే మనకు సబ్ట్రాక్ట్ అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్స్ టు 17p ఈజ్ ఈక్వల్స్ టు 32,640 అవుతుంది. సో మనకు p వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 17 1s are 17. సో మనకి ఎంత మిగులుతుంది 15 అనేది మిగలడం జరుగుతుంది 156. సో అప్పుడు మనకు 17 9s are 153 కాబట్టి అగైన్ మనకు 3 మిగులుతుంది 34. సో మనకు ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసింది p ఈజ్ ఈక్వల్స్ టు 1920. ఈ దాని మీద మనకు మళ్ళీ ఏమడిగాడు ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇదే టైంలోని ఎస్ఐ ఎంత అవుతుందని చెప్పేసి మనల్ని అడిగాడు. సో 1920 ఇంటూ 2 ఇంటూ ఇక్కడ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 25/200 వేసేసుకోవచ్చు కదా డైరెక్ట్లీ. సో ఈ 0 క్యాన్సల్ 2 10s అండ్ నెక్స్ట్ 2s 5s అండ్ ఇక్కడ దీన్ని క్యాన్సల్ చేసేసుకుంటే మనకు 9s అండ్ నెక్స్ట్ ఇక్కడ 12 96 5s వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 95 450 అండ్ 6 5 30 కాబట్టి 480 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా ఈ మల్టిప్లికేషన్ నేను డైరెక్ట్గా చేస్తున్నానండి. చాలా ఇటువంటివి డిస్కస్ చేశాను కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను నేను. ఓకే సో మనకు ఆన్సర్ 1920 అండ్ 480 రూపీస్. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము.
కొంత అసలుపై 2 సంవత్సరాల్లో 10% పర్ యానం రేటుతో అయిన సిఐ, సేమ్ క్వశ్చన్ అండి ఇది కూడా ఇంతకు ముందులాగే, అదే అసలుపై రెట్టింపు కాలానికి సగం వడ్డీ రేటుతో అయిన ఎస్ఐ ఎంత అంట. చూడండి, రెట్టింపు కాలానికి సగం వడ్డీ రేటుతో అయిన ఎస్ఐ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, దీన్ని మనం ఏం చేసుకోవాలంటే సేమ్ ఇంతకు ముందులాగే ఏం చేసుకుంటాము, 525 ప్లస్ పి ఈజ్ ఈక్వల్స్ టు పి ఇంటూ 1 ప్లస్ ఎంత అన్నాడు 10 కాబట్టి డైరెక్ట్లీ 110/100 టు ది పవర్ ఆఫ్ 2 ఇయర్స్. సో దీన్ని మనము సాల్వ్ చేసుకొని లాస్ట్ వరకు తీసుకొస్తే మనం ఇంతకు ముందు ప్రాబ్లం లాగే ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మనం కనుక్కుంటాం. ఓకేనా. సో వచ్చిన ఆ ప్రిన్సిపల్ అమౌంట్కి మళ్ళీ పి ఇంటూ టీ ఇంటూ ఆర్ చేసుకుంటాం. ఇక్కడ మనకు ఏం ఇచ్చాడు అంటే రెట్టింపు కాలం అండ్ నెక్స్ట్ సగం వడ్డీ అన్నాడు. సో వడ్డీ ఎంత 5 అయిపోతుంది, కాలం ఎంత అవుతుంది 4 అయిపోతుంది. ఈ విధంగా చేసుకుంటే మనకు దీనితో ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. దీన్ని మీరు ఇప్పటి వరకు నేర్చుకుంటున్నారు అని అనుకుంటే కనుక, మేము ఈ ఛానల్లో నేర్చుకోవాలి అనుకుంటున్నాం అంటే కనుక ఈ 18th వన్ దానికి సంబంధించిన ఆన్సర్ అనేది కామెంట్లో పెట్టండి. ఈ 17th వన్ ప్రాబ్లం లాగే ఇది కూడా. ఓకేనా. సో మనం ఇక్కడ ఇచ్చిన వాటిని అంటే తీసుకెళ్ళి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఈ వాల్యూస్ అనేది అక్కడ సాల్వ్ చేసేసుకుంటే మనకు ఇంతకు ముందు లాగే వస్తుంది. ప్రిన్సిపల్ అమౌంట్ ఎక్స్ అనే వాల్యూ వచ్చింది అనుకోండి, సో ఇక్కడ ఎక్స్ ఇంటూ మళ్ళీ దీన్ని సబ్స్టిట్యూట్ ఇక్కడ వాల్యూ అనేది చేసుకుంటే ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకేనా. నేను మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తున్నానండి. నెక్స్ట్ 19th వన్ చూసుకుందాము. కొంత డబ్బుపై 3 సంవత్సరములకు 8% పర్ యానం రేటుతో అయిన ఎస్ఐ 4000. ఓకేనా. 4000 రూపీస్ పై సంవత్సరంలో 10% పర్ యానం అయ్యే ఎస్ఐతో సగం. ఓకే. ఇక్కడ చూడండి, మనకి ఏమడిగాడు అంటే కొంత డబ్బుపై 3 సంవత్సరాలంట 8% పర్ యానం అంట. అయితే ఎస్ఐ 4000 ఓకేనా. సింపుల్ ఇంట్రెస్ట్ 4000 మనకు మళ్ళీ ఏమడిగాడు 10% పర్ యానంతో అయ్యే దాంట్లో సిఐలో సగం అంట. అంటే ఇక్కడ మనకు ఈ ఎస్ఐ వాల్యూ ఏదైతే ఉందో అంటే అది 2SI = సిఐ వాల్యూకి అవుతుంది కదా. చూడండి, ఎందుకు అంటే అయ్యే సిఐలో సగం అన్నారు, ఏది ఎస్ఐ వాల్యూ. సో ఏమని అన్నట్టు 2SI = 1CI అన్నట్టే కదా. సో ఇక్కడ మనం దాన్ని ఏం రాసుకుంటాము, 2 ఇంటూ మనకు ఫస్ట్ ఎస్ఐ ఏమేమి ఇచ్చారు 3 ఇచ్చారు, అండ్ నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. అలాగే ఇంకోటి ఇక్కడ వాల్యూ వచ్చేసి ఇక్కడ మనకు 2 ఇంటూ పి వాల్యూ మనకు లేదండి, అండ్ నెక్స్ట్ పి ఇంటూ టైం వచ్చేసి మనకు 3 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 8 టోటల్ ఎంత మనకు 100 ఈజ్ ఈక్వల్ టు సిఏ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకు 4000. ఓకేనా. దాంట్లో మనకు ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ ఇంటూ 1 ప్లస్ R/100 కాబట్టి ఇక్కడ నాకు 10 అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో దానికి ఇక్కడ మనం చూసుకుంటే ఏమవుతుంది, సో మనకి ఇక్కడ ఏమవుతుంది 110/100² అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం దాన్ని ఏం తీసుకుంటాం చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ తెలుగు క్వశ్చన్లోని టైం కాంపౌండింగ్ సంబంధించిన టైం అనేది ఇవ్వలేదు. ఇక్కడ 2 ఇయర్స్ అనేసి ఇంగ్లీష్ వర్షన్లో ఇచ్చాడు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఏమవుతున్నప్పుడు దట్ ఈజ్ ఈక్వల్స్ టు 110/100 టు ది పవర్ ఆఫ్ 2 అవుతుంది. అంటే సింప్లీ 11 ఇంటూ 11. ఓకే, 11 ఇంటూ 11/10 ఇంటూ 10 అవుతుంది కదా, ఎందుకంటే టు ది పవర్ ఆఫ్ 2 ఉంది కాబట్టి. ఓకే, -4000. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటే మనము ఇక్కడ ఎక్కడైనా క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది చూడండి. 4 2s 4 25. So that is equals to 2 3s 6. 12p/25 is equal to, so 4000 into 11 into 11 121/100 to minus 4000. సో రెండిట్లో కూడా 4000 కామన్ ఉంది కాబట్టి 4000 ని కామన్ తీసుకుంటే ఏమవుతుంది 12p/25 is equals to 4000 ని నేను కామన్ తీసుకుంటే 121/100. ఇక్కడ మళ్ళీ దీనికి 1 వస్తుంది కాబట్టి ఎల్సర్ తీసుకుంటే మనకు 21/100 అనేది రావడం జరుగుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఉన్న ఈ వాల్యూస్ అనేది ఇక్కడ ఈ జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఈ 21 అండ్ ఇక్కడ 12 ఉంది. సో P ఈజ్ ఈక్వల్స్ టు 40 ఇంటూ 21 ఇంటూ 25/12 వచ్చింది. సో ఇక్కడ నేను ఏం చేసుకోవచ్చు, డైరెక్ట్లీగా 12 వచ్చింది కాబట్టి 3 4s 3 7s అలాగే 4 10s తీసేసుకున్నాము అంటే P ఈజ్ ఈక్వల్స్ టు 70 ఇంటూ 25 వస్తుంది. ఓకేనా. 25 7s మనకు ఎంత వస్తుంది వాల్యూ, 7 5s 25, 2 కాబట్టి 150
175 వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1750 అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో మనకి ఈ విధంగా ఇక్కడ పెట్టిన అసలు అనేది మనం కనుక్కున్నాం. ఫస్ట్ ఏం చేసుకుంటాము, ఇచ్చిన దాన్ని చూసుకొని సో దానికి 2SI ఈక్వల్స్ టు 1CI అని మెన్షన్ చేశాడు కాబట్టి తెలుగు వర్షన్ బుక్లో ఇక్కడ మనకు 2 years మెన్షన్ చేసినట్టు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనము. కొంత అసలు 6 సంవత్సరాలకు SI వృద్ధి 60% అయిందంట. చూడండి ఎంత అయింది అంట, 60% అయిందంట. అయితే 12,000పై 3 సంవత్సరాలకు అదే వడ్డీ రేట్తో CI ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకు SI అనేది ఎంత అయిందంట, 60% అనేది అయిందంట. ఓకేనా. సో మనకు FI ఈక్వల్స్ టు 60% అయిందంట. అంటే 60% ఆఫ్ ఎంత మీద అయిందంట, ఈ టోటల్ దట్ ఈస్ ఈక్వల్స్ టు PTR/100 కదా. ఇక్కడ మనకు R అనేది లేదు కాబట్టి ఫస్ట్ R వాల్యూ కనుక్కుందాం. ఓకేనా. సో ఇక్కడ మనకు 60% ఆఫ్, ఇక్కడ చూడండి రూ. 12,000పై అని చెప్పేసి మెన్షన్ చేశాడు. ఇక్కడ అది 3 సంవత్సరాలకు అదే వడ్డీ రేట్తో CI ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. అయితే ఇక్కడ ఫస్ట్ మనకు ఏం చూసుకుంటే అసలు మీద దాంట్లోని 60% కాబట్టి 60% ఆఫ్ P ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ T ఇంటూ R/100 అవుతుంది. సో నాకు ఇక్కడ చూడండి ఇప్పుడు 60/100 ఇంటూ మళ్ళీ 12,000 వేసి ఈ 12,000 క్యాన్సిల్ చేయకుండా డైరెక్ట్ ఇక్కడ PB క్యాన్సిల్ చేసేసుకోవచ్చు కదా. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 60/100 ఈజ్ ఈక్వల్స్ టు టైం పీరియడ్ వచ్చేసి నాకు ఎంత ఉంది, 3 years ఉంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఓకేనా. సో ఇక్కడ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని సింపుల్ ఇంట్రెస్ట్కి ఎంత ఉంది అంటే 6 years ఉంది కాబట్టి 6 ఇంటూ R/100. సో 100 గెట్స్ క్యాన్సల్, ఈ 6 ఇందులో 10 times పోతుంది కాబట్టి R ఈజ్ ఈక్వల్స్ టు 10% వచ్చింది. ఓకేనా. మనం R వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు మన దగ్గర కాంపౌండ్ ఇంట్రెస్ట్ అసలు ఉంది. సో ఎన్ని సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి కాబట్టి సో డైరెక్ట్లీ మనం కనుక్కోవచ్చు. 12,000 10% ఎంత అవుతుంది మనకు, 1,200 రూపీస్ అనేది అవ్వడం జరుగుతుంది. సో అది నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది, 1,200 మీద అగైన్ 10% కాబట్టి 1320 రూపీస్ అయింది. సో ఈ 1320 మీద మళ్ళీ మనకు 10% కాబట్టి 132. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 145. ఈ మూడింటిని యాడ్ చేసుకుంటే మనకు అమౌంట్ ఎంత వస్తుంది అంటే 2 7 4 + 3 7 + 9 3,972 అనేది అవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇప్పటితో మనం ఈ 20 క్వశ్చన్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. కొంచెం లెంతీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ప్రతిదీ కూడాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి టైం తీసుకుంటుంది. బట్ మనం బాగా ప్రాక్టీస్ చేసుకుంటే వీటి మీద మనకు ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ మీద అడిగే క్వశ్చన్లు నియర్లీ 5 to 10 అనేది ఉంటుంది SI దాంట్లోని. సో మనము కొంచెం 2 minutes అనేది టైం తీసుకుంటుంది. సో సింపుల్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ సాల్వ్ చేసేసుకొని లాస్ట్లో వీటికి కేటాయిస్తే కనుక మనం బాగా స్కోర్ చేయొచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ ఫాలోయింగ్ us.